అంటే 30 కోట్లు అంటే 30 కోట్లు, 50 కోట్లు అంటే 50 కోట్లు, 100 కోట్లు అంటే 100 కోట్లు, అట్లా ఎంత అంటే అంత పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు లేరు. ఇప్పుడు లేరు, ఆ పరిస్థితి కూడా లేదనమాట. అంటే ఒక క్యాలిక్యులేషన్ వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ అవ్వండి, లేకపోతే ఇంకోటి అవ్వండి, ఏ ప్రోడక్ట్ అయినా అతను తయారు చేసిన ప్రొడక్ట్ రేటుకి తర్వాత కొంచెం 10% 20% లాభం ఆశిస్తారు ఏ ప్రోడక్ట్ అయినా సరే. అలాగే రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కూడా ల్యాండ్ ఎంత కొంటున్నాము, పర్మిషన్స్ ఏంటి, డెవలప్మెంట్కి పెట్టాల్సిన పని ఏంటి, డబ్బులు ఏంటి, ఇవన్నీ చూసుకుని స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అక్కడ నియోపోలిస్లో కొన్న వాళ్ళందరూ బిల్డర్లే కొన్నారు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కొనలేదు. ఓకే. సో అక్కడ ఉన్న అంగులు బట్టి కస్టమర్లని తీసుకురావచ్చని కొన్నారు, అంటే 5,000 SFTలు 10,000 SFTలు కడదామని. సో అదే కంపేర్ చేసుకుని వీళ్ళందరూ ఇట్లా ల్యాండ్ రేట్లు పెంచేసరికి రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయింది. అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే స్తబ్దుగా ఉంది అని చెప్పేస్తున్నారు. స్తబ్దు అన్నదానికి అర్థం ఏంటి? అంటే అసలు పూర్తిగా అమ్మకాలు కొనుగోళ్లు జరగట్లేదా, ఆశించిన స్థాయిలో జరగట్లేదా, లేదంటే నామకే వాస్తేగా జరుగుతున్నాయా, లేదంటే అసలు హైదరాబాద్లో రూపాయి పెట్టుబడి పెట్టడానికి కూడా రియల్ ఎస్టేట్లో ఎవరు ముందుకు రావట్లేదు? అది జస్ట్ నామకే వాస్తే జరిగినట్టే ఉంది. ఓకే. లెక్కలు తీసుకున్నట్లయితే గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఏదో అట్లా జరుగుతున్నాయి, కానీ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కొంచెం అంటే మరీ తక్కువ కాకుండా 50% to 40, అంటే 100 నుంచి 40% పడిపోయింది అనమాట. అంటే ఎలా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా పీక్లో ఉన్నప్పుడు ఒక 100 ప్లాట్లకి అమ్ముడు పెడితే ఇప్పుడు రోజున ఒక 30-40 ప్లాట్లు 20 ప్లాట్లు అట్లా 100 ప్లాట్లు అమ్ముడు పెడితే ఇప్పుడు ప్రస్తుతం 30% జరుగుతుంది, 80% ఆగింది. ఓకే. అంటే దీనికి అంతనే కారణం పీక్స్ రేట్లు వెళ్ళడం. లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు. అంటే ప్లాట్కి వెళ్దామన్నా 30 లక్షలు 40 లక్షలు కావాలి. ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్నా కొందామన్నా కానీ మినిమం ₹1,00,00,000 తక్కువ ఎక్కడ లేదు. ఒక విల్లా కొందామంటే 2 కోట్లు ఎక్కడ తక్కువ లేదు. అంటే ఔటర్ రింగ్ రోడ్ దాటినా కానీ ఎంత బాధేస్తుందంటే ప్రజెంటు, అంటే ఇంత రేట్లు పెరిగిపోయి ఏం చేయాలి?